హనుమాన్ పూజతో కార్యసిద్ధి, శత్రుజయం. మంగళవారం ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయి. అభీష్ట సిద్ధి కోసం మంగళవారం హనుమనికి ప్రత్యేక పూజలు. వాటి వెనుక ఉన్న విశిష్టత ఏమిటి? సాధారణంగా మంగళవారం రామరక్ష, హనుమానికి ప్రదక్షిణాలు చేయడం, అర్చన చేయడం తెలిసిందే. అయితే వాల్మీకి రామాయణం ప్రకారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ, సింధూర పూజ ప్రత్యేకమని తెలుస్తుంది. ఈ పూజలు హనుమానికి ఎందుకు ప్రత్యేకమైనవో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి ఆకు పూజ అంటే ఎందుకు ఇష్టం? సీతమ్మ వారిని అన్వేషించడానికి లంకకు వెళ్లిన హనుమంతుడు సీతమ్మను జాడ తెలుసుకుని తిరిగి శ్రీరాముడి దగ్గరకు బయలుదేరి వస్తుండగా హనుమంతుని రాక కోసం వానరులు ఎదురు చూస్తున్నారు. అప్పుడు హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు సమీపంలో ఉన్న వనములో ఆకులు, పువ్వులు, ముఖ్యంగా నాగవల్లి ఆకులు అనగా తమలపాకులు ఆంజనేయ స్వామి మెడలో వేశారు. అందుకే ఆనాటి నుంచి హనుమంతునికి తమలపాకులంటే ఎంతో ప్రీతి. సీతమ్మ వారి జాడను కనుక్కున్న ఆనందంలో ఉన్న హనుమంతుని మెడలో తమలపాకుల మాల దండను వేయడం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెందాడు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి సహజంగా ఉగ్రస్వరూపుడు. తమలపాకు దండ స్వామికి అలంకరించడం వల్ల స్వామి ఉగ్రస్వరూపాన్ని వీడి శాంత స్వరూపంతో భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. అందుకే హనుమంతునికి తమలపాకులతో పూజించడం వల్ల సకల అభిష్టాలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేస్తే విశిష్ట ఫలితం ఉంటుందా? లంకలో హనుమాన్ సీతమ్మను దర్శించినప్పుడు ఆమె పాపిట సింధూరం ధరించుట చూసి ఎందుకు అమ్మా అలా చేస్తున్నావు అనగా అప్పుడు సీతమ్మ వారు శ్రీరామక్షేమం కోసం, శ్రీరామునికి సకల ఐశ్వర్యాలు కలగడం కోసం తాను పాపిట సింధూరం ధరిస్తున్నానని చెప్పింది. అది విన్న హనుమంతుడు సీతమ్మ ఒక్క పాపిట సింధూరం ధరిస్తేనే శ్రీరాముడికి అంత శుభం. అయితే తాను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే, ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుంటే, శరీరానికి పూసుకుంటే ఆ సింధూరం రాలిపోతుంది. అది ఊడిపోకుండా నల్ల నువ్వులు కలిపి రాసుకుంటాడు. అందుకే ఆంజనేయ స్వామి పూజలో సింధూర పూజ ప్రధానమైనది. గంగా సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి గాని, చిత్రపటానికి గాని అలంకరించినట్టే హనుమాన్ పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. హనుమాన్ పూజించడం వలన సింధూరాన్ని నుదుట ధరిస్తే కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతుందని విశ్వాసం. హనుమంతునికి అరటి పండ్లంటే ఎందుకు ప్రీతి? శ్రీరాముని అవతారం పరిసమాప్త సమయంలో గంధమందన పర్వతంలో అరటి తోటలో తపస్సు చేస్తుండగా హనుమంతుడి వద్దకు శ్రీరాముడు వెళ్లి ఇలా అన్నాడంట. నీకు ఎంతో ఇష్టమైన అరటి తోటలో ఉండి ఒక అరటి పండును కూడా తినకుండా నిగ్రహంతో తపస్సు చేస్తున్నావు కాబట్టి ఎవరైతే నీకు అరటి పండ్లు సమర్పిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా పరిపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుందని వరం ఇచ్చాడంట. అందుకే స్వామికి అరటి పండ్లు సమర్పిస్తూ ఇటు హనుమంతుని అనుగ్రహంతో పాటు రామచంద్రుని అనుగ్రహం కూడా పరిపూర్ణంగా పొందవచ్చు. అందుకే హనుమానికి ఆకు పూజ, సింధూర పూజ, అరటి పండ్లు అంటే ప్రీతికరం. ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇందులో ఏదో ఒకటి చేస్తే హనుమాన్ అనుగ్రహం పొందవచ్చు. శ్రీరామునికి కష్టంలో తోడుగా ఉండి రక్షించిన హనుమాన్ అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి.